నాన్న మనం వచ్చిన దారి ఎన్ని కర్వ్స్ ఉన్నాయి చూడు. ఈ చూడు తీరం తడిసిపోతా. టెంపరేచర్ మళ్ళీ -4 కనిపిస్తుందా లేదా? అసలు రోడ్ ఏమైనా కనిపిస్తుందా బెట్ట? మంచిగా కనిపిస్తుంది. అవి పాయిపోతాయి అన్న, పాయిపోతాయి భయపోతాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. కట్ చేస్తా ఉన్నారు. ఏంటో సౌండ్. హ్యాపీ బర్త్డే. హాయ్, హలో. ఈరోజు డే 7. ఈరోజు స్పెషల్ మా రఘు బర్త్డే. హ్యాపీ బర్త్డే రఘు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ బెటా. హ్యాపీ బర్త్డే నాన్న. ఇంకా నిన్న స్టే చేసినాం కదా లేలో, ఈరోజు కూడా ఇంకా ఇక్కడే ఉన్నాం. అదే ఈరోజు మార్నింగ్ వెకేట్ చేసేసి రూము హుందర్ వెళ్తున్నాము. తర్వాత లాస్ట్ విలేజ్ తుర్తుక్ అనుకుంటా, అక్కడికి తుర్తుక్. ఆ తర్వాత హుందర్, తుర్తుక్, నూబ్రా వ్యాలీ. ఓకే, అంటే నూబ్రా వ్యాలీ నుంచి అటు వెళ్ళాలి. సో ఈరోజు ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రేపటి ప్లాన్ ఏంటో కరెక్ట్గా తెలీదు ముందుకెళ్ళిన తర్వాత. సో ఈరోజు అయితే ఇది ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ దొరకదంట ఫుడ్. సేమ్ హిల్ స్టేషన్ లా ఉంటుంది, చాలా ఘాట్ రోడ్. సో అందుకని చెప్పేసి కొంచెం మెడికేషన్ కూడా రెడీగా పెట్టుకున్నాము. చాలా ఇబ్బంది అనిపించింది మనాలి నుంచి ఇక్కడికి వచ్చేవరకు. ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఆ ఫీల్ తెలుస్తుంది ఖచ్చితంగా. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కదా. సో పర్లేదు, ఇంకా ధీరన్ యోధ అయితే చాలా బెటర్, చాలా బాగున్నారు. ఎందుకులే రిస్క్ అని కొన్ని టాబ్లెట్స్ అయితే పెట్టుకున్నాము. సో ఈరోజు అయితే ఇది ప్లాన్. సరే, ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్తాం అదంతా ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు మాకైతే చాలా స్పెషల్ డే. అవును అవును, అందరం వైట్ కవర్ చేసినాం ఈరోజు. ముందు లదాఖ్ వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. యాక్చువల్గా అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెట్ సెంటర్ నుంచి అన్న పే చేయవచ్చు. per person 400. ఓకే, అవసరం లేదు, బట్ నేను కొటేషన్ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు యోధకు అవసరం లేకుండా కానీ కొటేషన్. ఓకే, అమౌంట్ పర్మిషన్ ఇది వెళ్ళడానికి per person కి. సో మనం ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ యాక్చువల్గా ఈ రోజు డేట్ చూపించట్లేదు అది. బట్ ఆయన మంచి కోఆపరేషన్తో ఏం చేసిందంటే నెక్స్ట్ డే ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసి 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళండి అని చెప్పి పేమెంట్ చూపించిన తర్వాత పంపించిండు. రెండోది ఏంటి, అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినా మన ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ రోడ్లో ఏమైనా అవసరం పడినా వాళ్ళు ఓకే మనం సేవ్. సో ఫొటోస్ ఓపెన్ యాక్చువల్గా రూమ్లో ఉన్నప్పుడే ఆన్లైన్లో పర్మిషన్ తీసుకుంటా అన్నారు, బట్ మర్చిపోయారు. సో ఇక్కడికి వచ్చేసి అయితే పర్మిషన్ తీసుకున్నాం. టైం వచ్చేసి 10:40 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. కొంచెం ముందు వెళ్తే బాగుండేది అనిపించింది, బట్ ఇంకా స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే. షూటింగ్ ఇస్తుంటారు వీళ్ళు, షూటింగ్ ఇస్తున్నారు.
అసలు కనిపిస్తా లేవనుకున్నా బట్ నేను కనిపిస్తా లేవని అనుకున్నా. మాకు ఇక్కడ కొండగొర్రె కనిపించింది. మీకు వ్యూ ఉందో లేదో, సేమ్ ఆ కలర్లోనే ఉంది. సో కనిపించట్లేదంతా, బట్ మేము చూసాము. కార్దూంగ్లా 24 కిలోమీటర్స్, బట్ మొత్తం అంతా ఇదే రైడ్. రోడ్లు కూడా కనిపించట్లేదు అసలు. లే నుంచి అయితే కార్దూంగ్లో అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో సగం డిస్టెన్స్ అయితే వచ్చాము ఇప్పుడు. టుట్టుకి వెళ్ళిపోతాం మనం. టుట్టుకి పోయి వచ్చి ముందర స్టే చేస్తాం. డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఇట్లా ఈ కండిషన్స్ లో. చాలా ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తుంది. కొంచెం ప్లాన్డ్గా ఉండాలి మనం. ఈరోజు లాగా నిదానంగా లేచి నిదానంగా చేస్తాము అంటే కుదరదు. నిజంగా రోజు తొందరగా స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాం, బట్ ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. అదే చెప్తున్నాడు, రేపు జర్నీ చాలా ఎక్కువ ఉంటుంది, రోడ్స్ బాగాలేదు, సో తొందరగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాడు మాకు. ఇక్కడ చాలా వెహికల్స్ ఆపారు. ఏంటా అని చూస్తే ఇక్కడ చూస్తున్నారా, ఐ లవ్ లదాఖ్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసి అక్కడ ఫొటోస్ అయితే దిగేస్తున్నారు అందరూ. వ్యూ బాగుంది. ఇక్కడ చాలామంది అయితే ఆగి తీసుకుంటున్నారు కదా. మేము కూడా దిగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఛార్జ్ చేస్తున్నారు ఒక 50 రూపీస్ అలా. చిన్న స్టాల్ లాంటిది కూడా ఉంది. లేస్, బిస్కెట్స్ ప్యాకెట్స్ అలాంటివి కూడా దొరుకుతున్నాయి. సో ఇంకా తనకి కూడా ఒక బిజినెస్ అవుతుంది. ఆగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫోటో తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఎన్ని కిలోమీటర్స్? 4 ఉందా బిడ్డ? అండ్ ఇక్కడ చాలా వెహికల్స్ అయితే మిలిటరీ వాళ్ళయే ఉన్నాయి. మిలిటరీ పర్సన్స్ కానీ వెహికల్స్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రఘు తీసుకోలే
వెళ్ళు కదా పరిగెత్తు వెళ్ళు 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 నార్మల్గా షూస్ ఇవి ఓకేనా లేదు ఇది చూడు తీరు తడిసిపోతా యోధ ఇది చూడు పైన పైనకి ఎక్కండి స్లోలో నిల్చోండి చూస్తాం నిల్చోండి స్లో ఓకే ఇది చూడండి యోధ ఇది చూడు చేపట్టుకో తమ్ముడు చేపట్టుకో యోధ స్మైల్ సో ఫస్ట్ డే ఏమో మనాలి నుంచి వచ్చేప్పుడు భయంగా ఉండింది. అది అలవాటు అయినాక ఇదంత భయం వేయట్లేదు. చాలా పైనకి వెళ్తున్నాము, కష్టంగా ఉంది. బట్ ఓకేలే, మొన్న కూడా డే అంతా ఇట్లా భయపడుతూ మిస్ అయిపోయింది. ఫొటోస్ అవి ఏం తీసుకోలేదు కదా అని ఇక్కడ చాలామంది ఆగారనమాట. మేము కూడా ఆగేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. మళ్ళీ -4 అసలు రోడ్ ఎవరైనా కనిపిస్తుందా బెట్ట? మంచిగా కనిపిస్తుంది. నాన్న మనం వచ్చిన దారి ఎన్ని కర్వ్స్ ఉన్నాయి చూడు. ఫోటో సిగ్నల్ ఉందా? ముందు వస్తుంటావు. ఇదే వ్యూ పాయింట్ కార్దుంగ్లా ఫొటోస్ కి. ఓ మై గాడ్, ఇక్కడ చూస్తున్నారా బైకర్స్? అందరికీ బైకర్స్కి మెయిన్గా డ్రీమ్ ట్రిప్ కదా ఇది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫోటో కోసం. లదాఖ్ వచ్చిన వాళ్ళందరికీ ఇదొక డెస్టినేషన్, డ్రీమ్ అనమాట. అసలు కార్దుంగ్లాది చాలా హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 5600 మీటర్స్, 18,379 అడుగులు ఎత్తుంటుంది. ఇది వచ్చేసి ప్రపంచంలోనే మోటార్ వెహికల్స్ వెళ్ళే అత్యంత ఎత్తైనది అని చెప్తూ ఉంటారనమాట. చాలా చాలా డ్రీమ్ మోటార్స్ బైక్తో వచ్చే వాళ్ళకి. ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇందాక వినిపిస్తుంది కదా హార్న్ సౌండ్. ఇక్కడ మోటార్ బైక్తో వచ్చి ఫోటో వీడియో తీయించేది అదంతా వాళ్ళకు ఒక డ్రీమ్ అనమాట. అండ్ మనం కూడా మోటార్ సైకిల్ కాకపోయినా కారు రోడ్ త్రూనే వచ్చాం కదా, కార్ని పెట్టి తీసేంత సీన్ అయితే లేదు. మేము దిగుదామన్నా ఫుల్ క్రౌడ్ ఉండింది. సరే పిల్లల వరకు ఒకటి తీసేసి ఇంకా తర్వాత చూద్దాంలే అని పక్కన వచ్చేసి
వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. చాలా చాలా బాగుంది. నేను కంప్లీట్గా కవర్ చేయలేకపోయాను. అసలు ఎంత బాగుందో, మొత్తం అంతా వైట్గా ఎక్కడ చూసినా మంచుతో. కనిపిస్తుందా? తీసి ఎక్కడికి నేను చూపిస్తా. పాస్ చేసినావా? రాలే ఇప్పుడు ఈడ కూడా ఉంది కదా అంటే కదా. ఇంటికి పండు పిల్లలు ఏదో ఫోటో కోసం నవ్వుతూ నిల్చున్నాను, కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ మాటల్లోనే తెలిసింది కదా, కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏమంటారు, ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంది కదా, బాగా ఊపిరాడినట్టుగా అనిపించింది. బట్ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే వచ్చి కూర్చున్నాను కాలరు. అసలు రోడ్ అంతా ఎంత బాగుందో చెప్పలేం మాటల్లో. నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేంది ఈ ఫీలింగ్. కట్ చేస్తా ఉన్నారు. అవి పాయిపోతాయి అన్న, పాయిపోతాయి భయపడతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మార్మట్ అంటారంట. ఇది యూఎస్లో అట్లా ఎక్కువ కనిపిస్తుందంట. హిమాలయస్ దగ్గర కూడా, లదాఖ్లో కూడా చాలా రేర్గా కనిపిస్తుందంట. అదైతే చూసాం మేము. యోధ ఐడెంటిఫై చేశాడు దాన్ని. ట్రావెల్ చేస్తుంటే అక్కడక్కడ కొంచెం చిన్న విలేజెస్ ఇలా కనిపిస్తున్నాయి కదా, తింటే ఏదైనా తినడానికి దొరుకుతుందని చెప్పేసి ఇక్కడైతే ఆపుతున్నాము. మర్చిపోయాము అసలు, మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. Guys, you know what? Fork is not for us. Hand is for sure. Better than everything. నేను చెప్తా, తెలుసా మీకు? చెయ్యి బెటర్, ఇంకైనా చెయ్యి బెటర్. ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి ఇక్కడ ఉంది ఆర్డర్ చేసేసుకొని తిన్నాం. తర్వాత కహ్వా టీ అంట, అది బాగుండింది. చాలా హీట్గా మసాలాతో కొంచెం డ్రై ఫ్రూట్స్లో కూడా వేసి ఉంటారు, బాగుంది. పేరే కనిపించట్లేదు. ఇక్కడ వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగున్నాయో అన్నీ. చాలామంది కొద్దిమంది ఆపి తీసుకుంటున్నారు ఫొటోస్, వీడియోస్. బట్ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఎడారి ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. వ్యూ అంతా చాలా చాలా బాగుంది.
మేము ఇప్పుడు వెళ్తుంది డిస్కిత్ మాన్స్టరీ. ఇక్కడ కమాన్ ఉంది కదా, అలా పైనకి వెళ్ళాలి. ఎక్కడి నుంచి చూసినా ఈ బుద్ధుడు ఉంటారు పైన, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ తెలుస్తుంది కదా, ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. దూరం నుంచి వ్యూ చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన దాంట్లో ఇది కూడా ఒకటనమాట. లే నుంచి ఇది మనకి 115 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఆల్రెడీ ఇక్కడ వెళ్తున్నాం కదా, ఆన్ ది వేలోనే కాబట్టి ఇది విజిట్ చేస్తున్నాము. చుట్టూ తిరగాలనుకుంటారా ఫస్ట్? నూట 6 అడుగుల మైత్రేయ బుద్ధ విగ్రహం చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ విగ్రహం. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ మళ్ళీ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. లేట్ చేయలేదు, ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి హుందర్ శాండూస్ అంటారు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎడారి లాగా ఉంది కదా, చాలామంది ఉన్నారు, లోపలికి వెళ్తున్నారు చూడడానికి. అండ్ ఇక్కడ డబుల్ హంప్డ్ హోటల్ ఉంటాయి, చాలా స్పెషల్. మాకు టైం లేదని అక్కడ వెళ్ళలేదు. టైం వచ్చేసి 5 అవుతుంది. సరే ఏదైనా తిందామన్నా అయితే ఇంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ ఏం లేదు. సమోసా ఇంకా జిలేబీ. యోధ దోశ తీసుకున్నాడు, బాగుంది దోశ అయితే. తర్వాత అనిపించింది సమోసా కాకుండా దోశ చెప్పాల్సింది అని. సో మా ప్రయాణం అయితే తుర్తుకు వెళ్తున్నాం కదా, ఇంకా అలానే సాగుతూ ఉంది. నీట్గా ఉన్నాయి బేటా, కట్టినట్టు కూడా కదా. సియాచిన్ అంట బేటా ఇది, అంతా సియాచిన్ బేటా ఇది. సియాచిన్ ఏరియా మా బేస్ క్యాంప్. మళ్ళీ అంతా ఆర్మీ క్యాంప్ వస్తుంది. మేము వెళ్తున్న ప్రతి దగ్గర బైకర్స్ ఎక్కువ ఉన్నారు, కార్లు చాలా తక్కువ. అది రెంటల్ కార్స్, చాలా రెంటల్ కార్స్ ఉన్నాయి. ఇంకా ఓన్గా కార్ తీసుకొని వేరే స్టేట్ వాళ్ళు అయితే చాలా చాలా రేర్, అసలు కనిపించలేదు. మాకైతే టీఎస్ అయితే అసలు ఎక్కడ కనిపించలేదు, ఏపీ కానీ టీఎస్ కానీ. మేమే అందరూ ఎట్లా వస్తారు ఏమో. రోడ్స్ అయితే అద్భుతం, చెప్పలేం. చూస్తున్నారు కదా, కొద్దిసేపటి వరకు అయితే ముందు కారు వెళ్తుంటే మాకు రోడ్డు కూడా కనిపించలేదు, అంత దరిద్రంగా ఉన్నాయి. మంచి టైంకి వెళ్ళి మంచి టైంకి వస్తున్నారు బ్రో మీరు.
అనుకో ఆగాలి. కనిపిస్తుంది 5 kilometers per hour. ఏంటో సౌండ్. ఈ బ్రిడ్జ్ అయినాక వద్దామా ధీరన్? స్ట్రైట్. మాకు అసలు టైం ఎక్కడ వేస్ట్ అయిందో అర్థం కావట్లేదు. తొందరనే స్టార్ట్ అయ్యాము, ఎక్కడ వేస్ట్ చేయలేము. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేవరకు సీన్ ఏంటంటే అందరూ ఆ విలేజ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న వాళ్ళే. మా వెనకాల అసలు ఎవరు రావట్లేదు, మేమే వెళ్తున్నాము. అసలు చాలా లేట్ అయిపోయింది. వెళ్ళాలా ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఒక స్టేజ్కి అయితే ఎందుకు వచ్చామా ఇక్కడికి అనిపించింది. రిటర్న్లో ఉంటాం, పోయాడు ఏం చేస్తాం బేటా? పోయేసరికి చీకటి కూడా అవుతుంది కదా, ఏం చేస్తాం చెప్పు. దాంట్లో ఈ రోడ్లను చూస్తే భయం వేస్తుంది. బ్రిడ్జ్లో ఒక వెహికల్ వెళ్ళిన తర్వాతనే ఇంకొకటి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఒకటి కంప్లీట్గా రీచ్ అయినాక వెళ్ళాలా? ఎంత ట్రావెల్ చేస్తున్నాం, కిలోమీటర్స్ తక్కువే ఉంది, బట్ రోడ్ అవ్వట్లేదు. పొద్దున్నుంచి చూస్తున్నారు కదా, సరిగ్గా ఫుడ్ కూడా దొరకలేదు. దాంట్లో ఈరోజు రఘు బర్త్డే. ఈరోజు ప్లాన్ ఏంటంటే హ్యాపీగా వెళ్తాము, కార్దుంగ్లా ఫొటోస్ దిగుతాము, తర్వాత ఈ విలేజ్కి వస్తాము, ఈవినింగ్ వరకు రిటర్న్ వచ్చేసి నూబ్రా వ్యాలీ లేదా హుందార్లో మంచిగా స్టే చేద్దాము, కేక్ కట్ చేద్దాము, మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాము అని ఎన్నో అనుకున్నాం. బట్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంకా ఊరు కూడా రావట్లేదు, అసలు దగ్గరలో కూడా కనిపించట్లేదు. చక్కది అమ్మా అసలు వేవ్స్ చూడు ఎంత దారుణంగా ఉంది. అటు కూడా ఉంటుంది. టైము 7 అవుతుంది, బట్ ఎండ ఉంది ఇంకా. చూపి ఒకసారి ఇక్కడ నిన్న కూడా అంతే, నిన్న మర్చిపోయాను 8:30 కదా. అంతే మొన్నంతే. 14 kilometers. అక్కడ చూద్దాం స్ట్రైట్. ఇంతకన్నా ఇంకా ఏమో అదే కదా. మన 12 చూపిస్తుంది. 12 బేటా, ఇప్పుడు 10 చూపిస్తుంది. 14 ఉండే. కొండ అవతలకు ఉన్నట్టుంది కదా. ఒక 4 kilometers ఏంటిరా బాబు. ఇది బోర్డు తీసుకుందామా? ఫైనల్లీ వెల్కమ్ టు తుర్తుక్ అని బోర్డు అయితే కనిపించింది. ఇంకా విలేజ్కి రోడ్డు ఇంకా ఉంది ముందుకి. చూడాలి ఇది ఇంకొంది కదా ముందుకి. కంప్లీట్ అవుతుంది కదా సార్. 1 kilometer ఉంది నాన్న. ఇంకా ఈడిట్లా ఆపుతాం మనం. హోమ్ స్టే నేను
నాకు ఎంతగానో వెహికల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. హోమ్ స్టే ఏంది రిసార్ట్ లాగా ఉంది ఇది. అబ్బో చాలా పెద్దది అది. ఏడాగాలి ఏడు తీసుకోవాలి ఇది. చూద్దాం ముందుకు అక్కడ వరకు వెళ్ళి. హైలైట్ ఏంటంటే తుర్తుక్ దాటేసి ఇంకా రోడ్డు ముందుకుంది. యాక్చువల్గా తుర్తుక్ తర్వాత తక్షి తర్వాత టాంగ్ విలేజ్, అది లాస్ట్ అనమాట. చాలామంది మాత్రం తుర్తుకే లాస్ట్ విలేజ్ అని చెప్తూ ఉంటారు. అస్సలు కాదు. యాక్చువల్గా మాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. ఇక్కడి నుంచే రిటర్న్ అయిదామంటే నార్మల్గా ఊరుంది. ఇంకా గూగుల్ మ్యాప్లో వెళ్ళి చూస్తే లాస్ట్ది తాంగ్ విలేజ్ కనిపిస్తుంది. రిసార్ట్ ప్యూర్ వెజ్ జైన్ ఫుడ్ అవైలబుల్ 300 meters ahead అంటే. ఓహో గ్రేట్ రా బాబు. ఈకో విలేజ్ అంట బెట్ట ఇది. ఈకో విలేజ్ తక్షి అంటే ఈకో విలేజ్ రిసార్టా? అంటే ఈ రోడ్లకి అవే సూట్ అవుతాయంట. అట్లేం లేదు, ఇదో ప్రపంచంలో ఉంది గిదా. స్కార్స్ పట్టుకొని ఉన్నది. నాన్న స్కూల్ అంటే బెట్ట యోదా. గ్రీన్ హెరిటేజ్ పార్క్. ఇది కదా హైలైట్ అంటే. ఇది తాంగ్ విలేజ్ కమాన్ అనమాట. 3.5 kilometers ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8 అవుతుంది. యాక్చువల్గా హుందర్ నుంచే వెళ్దామా లేదా అనుకున్నాం, చాలా డిస్టెన్స్ చూపిస్తే. సరే ఇంకా ఏదైతే కానిలే అని ధైర్యం వేసి ముందుకైతే వచ్చాము. తుర్తుక్ దాటేసాం, తక్షి దాటేసాం. ఫైనల్గా తాంగ్ విలేజ్ బోర్డు దగ్గర నిల్చొని ఫోటో దిగాము. ఇంకా అంతకు ముందు వెళ్తే రోడ్డు కూడా బాగాలేదు. ఇక్కడ లోకల్ వాళ్ళు అదే చెప్పారు. ఇంకా వెళ్తే మళ్ళీ రావడం కష్టం. అక్కడ కూడా అకామిడేషన్ ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ధైర్యం అయితే లేదు. ఈ చీకట్లో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేద్దామని ప్లాన్ చేసాం. ఇప్పుడు వెనక్కి రావడమే యాక్చువల్గా చాలా టాస్క్. వచ్చేప్పుడే రోడ్లు డే లైట్లోనే ఎంత పిచ్చిగా ఉందో రోడ్, ఆ బ్రిడ్జెస్ అవన్నీ భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది మాకు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. చీకట్లో ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. టైం చూస్తున్నారు కదా, 10:40 అలా అవుతుంది. హుందర్ నియర్ బై అయితే రీచ్ అయ్యాము ఈ చీకట్లో. టైం వచ్చేసి 11. ఫుడ్ అయితే 100% దొరుకుతుంది. దొరకదా? హాయ్ గైస్. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఈరోజు రఘు బర్త్డే, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఫుడ్ కూడా ఇప్పుడు నైట్కి అయితే ఫుడ్డే లేదు ఇంకా మాకు. సో ఇలా గడిచిందనమాట ఈరోజు. లక్కీగా స్టే అన్న మంచిగా దొరికింది. 5 minutes ఇంకా క్లోజ్ చేసేది. ఇది కూడా దొరకకపోయింటే కష్టం అయ్యేది. బట్ చాలా బాగుంది ఆ కాంబినేషన్ అయితే. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ లేకపోయినా పర్వాలేదు. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.